నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఇంతకుముందు మనం ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. ఎవరైనా కానీ రెండో పెళ్లి చేసుకున్నట్లయితే అది వ్యభిచారంతో సమానం అని చెప్పి మీరు ఒక మాట అన్నారు. అవునమ్మా. అంటే దాన్ని చాలా పెద్ద మాటగానే తీసుకుంటారు చాలా మంది. ఇప్పుడు డైవర్స్ తీసుకుంటున్నారు, ఏంటి గురువు గారు ఇంత మాట అనేసారు అని అనుకుంటారు. చెప్తాను, దానికి పూర్తి అసలు ఆ మాట అనడానికి ఎందుకు రెండు రకాల అర్థాలు ఉన్నాయి చెప్తాను. డైవర్స్ తీసుకుని ఇంకో వివాహం చేసుకుంటే వ్యభిచారంతో సమానమని నేను ఎందుకు అనవలసి వచ్చింది అంటే, అది పురుషుడికైనా వర్తిస్తుంది, స్త్రీకైనా వర్తిస్తుంది. ఆ మాట ఏ కారణం చేత వర్తిస్తుంది అంటే, ఇప్పుడు ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆ ఉద్యోగం చేసుకుంటుంటే ఒకళ్ళ రాత్రిపూట ఉద్యోగం, ఇంకొకళ్ళది ఉదయం పూట ఉద్యోగం. ఉదయం పూట ఉద్యోగం. ఒకళ్ళు ఇంట్లో ఉంటే ఒకళ్ళు ఆఫీస్లో ఉంటున్నారు. ఇద్దరూ సఖ్యతగా కలిసి ఉండలేకపోతున్నారు. పోనీ ఎట్లా అని చెప్పి షిఫ్ట్ మార్చుకోలేకపోతున్నారు. కొంతకాలం ఒకళ్ళు ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఓ నెల 2 నెలలో వదిలేసేసి ఉదయం పూట ఉండేటువంటి ఉద్యోగాన్ని వెతుక్కుందామనే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. వివాహం చేసుకొని ఒకే ఇంట్లో ఇద్దరు విడివిడిగా కాలం గడుపుతున్నారు. కాదంటారా? ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు గురుగారు, దాదాపుగా ఉన్నవారు. ఈ కాలం గడుపుతున్నప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళకి ఈ విషయాలు తెలియవు కదా. ఇంకా పిల్లలు పుట్టట్లేదేంటి, ఇంకా పిల్లలు పుట్టట్లేదేంటి అని వీళ్ళ మీద ఒత్తిడి కూడా తీసుకొస్తారు. ఈ ఒత్తిడి వీళ్ళ మీద తీసుకొచ్చిన వీళ్ళు ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేసుకున్న ఉద్యోగాన్ని 2 నెలలో 3 నెలలో మనం కూడా ఉదయం పూట ఉద్యోగం వెతుక్కుందామనే ఆలోచన లేకుండా నువ్వు మానంటే నువ్వు మాను, నేను వెళ్తున్నా కదా ఓ 3 నెలలు నేను సంపాదిస్తాను ఇంట్లో అంటే నేను చదువుకుని నేను ఇంట్లో కూర్చోవాలా, నేను ఉద్యోగం చేస్తాను నువ్వే మాను. ఇక్కడి నుంచి ఒక మాట వచ్చి ఆ పరస్పరం కూడా వారికి దూరం వెళ్ళిపోతుంది. ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుకునేటువంటి మాట కూడా వారికి మిగలదు. ఆ మిగలకపోవడం వల్ల దూరం అవుతూ ఉంటుంది. ఈ దూరం అనేటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్లా కలిసి మనం జీవించలేం కాబట్టి మనం పర్యవసానం ఏంటి, విడిపోవాలి. విడిపోతే మళ్ళీ నీకు వివాహం అదేగా జరిగేది. మళ్ళీ ఎవరో కొన్ని పెళ్లి చేసుకోవాలి, లైఫ్ ముందుకు తీసుకెళ్ళవలసిందే. అప్పుడైనా ఇటువంటి ఏదో ఒక అడ్జస్ట్మెంట్ నువ్వు చేసుకోవాలిగా. అదేదో ముందు చేసుకుంటే నీకు ఆ సమస్య ఉండదు కదా. నేను ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ విధానంలో అంటే సర్దుకోవటం చేతకాక, ఇంకొకటి మాకు నెలకి 2 లక్షల రూపాయలు వస్తుంటే మాకు సరిపోవట్లేదండి, అటువంటిది ఇద్దరం ఉద్యోగం చేస్తుంటే 2 లక్షలు సంపాదిస్తున్నాము, 3 నెలలు ఒకళ్ళు ఖాళీగా ఉండంటే ఎలా గడుస్తుందండి? కాలం మారలేదమ్మా. మన ఖర్చులు మన పద్ధతులు మన అలవాట్లు మనం మార్చుకున్నాం. అప్పుడు ఉదయం పూట సూర్యుడు వస్తున్నాడు, సాయంత్రం పూట అస్తమిస్తున్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది, మారలేదు. అప్పుడు వడ్లేస్తే వడ్ల చెట్లే వస్తున్నాయి, ఇప్పుడు వడ్లు వేస్తే వడ్ల చెట్లే వస్తున్నాయి. కందులు రావట్లేదు వడ్ల చెట్ల నుంచి, మామిడి చెట్టుకి చింతకాయలు రావట్లేదుగా. అంటే ఏది మారలేదు. మన ఆలోచన మన విధానం అది మారినాయి. ఆఫీస్కి బండి మీద వెళ్తే సరిపోతుందిగా, కారే కావాలా? ఆ కారు గౌరవాన్ని పెంచుతుందని కారు బానే ఉంది. సరే నువ్వు ఏదన్నా కారు తీసుకున్నావు, 15 లక్షల రూపాయల కారు తీసుకున్నప్పుడు 14 లక్షలు లోన్ పెట్టుకుంటున్నావు. 14 లక్షల కారుకి లోన్ పెట్టుకొని బయట వెళ్తున్నావు. సుమారుగా ఒక 25,000 30,000 లోనికి పోతున్నాయి ఇంచుమించు నెలకి. పెట్రోల్ ఖర్చు ఓ 15,000 20,000 పోతున్నాయి. ఇంటి రెంటు, డబుల్ బెడ్రూమ్ బెడ్లో మనం 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఉండలేకపోతున్నాగా. త్రిబుల్ బెడ్రూమ్ తీసుకుంటే 40,000 ఇంటూ. అంటే నువ్వు ఉత్తిగా సాదా ఖర్చు ఏం పెడుతున్నావు, ఇవే పెడుతున్నావు కాదా. కొంతకాలం ఒక 4 ఏళ్ల పాటు చక్కగా ప్రశాంతంగా రూపాయి కూడబెట్టుకుంటూ దాచుకుంటూ ఆ తర్వాత మనం ఒక స్థితికి వెళ్దామని ఆలోచన వస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవుగా. ఇక్కడ ఏమొస్తుందంటే నెలకి ఇద్దరం కలిసి 2 లక్షలు సంపాదిస్తుందని కుటుంబం గడవట్లేదు, ఒకళ్ళు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే ఎలా గడుస్తుంది? మీరు మనుషులే, మేము మనుషులమే, ఆటో తోలుకునే వాళ్ళు మనుషులే, రిక్షా నడుపుకునే వాళ్ళు మనుషులే. వాళ్ళకి పెళ్ళి అవుతున్నాయి, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. కూరగాయలు అమ్ముతున్నారుగా, వాళ్ళు మనుషులేగా, వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతున్నాయిగా, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారుగా. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలతోటి వాళ్ళ కుటుంబాలను నడుపుకోవట్లేదా? ఆ వచ్చేటువంటి ఇప్పుడు వాళ్ళ కూరల మీద ఎంత రావాలమ్మా? ₹1 2 లాభం మీద 100 రూపాయల లాభం అయితే అమ్మలేరు కదా.
రూపాయి 2 రూపాయల లాభం మీద అంటే రోజు మొత్తం మీద వస్తే వాళ్ళకి 50-60 వేల రూపాయల లాభం వస్తుందేమో. దాని మీద కుటుంబాన్ని, ఇంటికి రెంటే కట్టుకుంటున్నారు, కరెంటే కట్టుకుంటున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు, కుటుంబాన్ని పోషించుకుంటున్నారుగా. ఈ బాధ్యతలన్నీ అందరికీ జాగ్రత్త, ఆ జాగ్రత్త అనేటువంటిది తీసుకున్నారు. అంటే మనకు వచ్చేటువంటిది ఎంత వస్తుంది కాబట్టి దాని ప్రకారం ఉండాలని కాదు, మనకి ఎంత వచ్చినా మనం ఎలా ఉండగలగాలి, నిలబడాలి అని అంటే గబిక్కిన ఇప్పుడు అర్జెంట్ అవసరం మీద మనకు 1,00,000 రూపాయలు కంటే ఎవరిస్తారు. ఇలా ఒక పగడ్బందీగా చేసుకుంటూ వస్తున్నారు. చేసుకోగలిగిన అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే కాస్త సులువుగా బ్రతుకు సులువు అవుతుంది. అది చేసుకోలేకపోతున్నారు. ఈ కారణం చేత నేను ఆ మాట అనాల్సి వచ్చింది. ఇకపోతే రెండో విషయము, ఇది వర్తించదు కొంతమందికి. ఎవరికి వర్తించదు? ఆ అమ్మాయి కావచ్చు, పిల్లవాడు కావచ్చు, నిరవధికంగా హింసించడం. ఇప్పుడు నిరవధికంగా మీరు అన్నట్టు కొంతమంది అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు, ఎక్కువ అమ్మాయిలకి కొంచెం వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులకి వ్యతిరేకంగా వెళ్ళి పెళ్లి చేసుకునే అంత ఎవరు లేరు. ఎక్కడో జరుగుతుంటాయి లవ్ మ్యారేజెస్. కానీ అమాయకంగా తల్లిదండ్రులు చూపించిన మ్యారేజ్ చేసుకొని అవతలి పర్సన్, సరే అబ్బాయి అవనివ్వండి అమ్మాయి అవనివ్వండి అనేటువంటి మాట అబద్ధమమ్మ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆడపిల్ల తల్లిదండ్రులు అసలు లేరంటారా? ఇప్పుడు తల్లిదండ్రులు నమ్మి ముందుకు వినండి, తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారంటే మా అమ్మాయికి జీతం ఎంత వస్తుంది, 30,000, అవతల అబ్బాయికి 70,000, 1,00,000 రూపాయలు జీతం వస్తుందిగా, ఆ అమ్మాయికి ఇస్తే నా కూతురు సుఖపడుతుంది. వాడు ఎటువంటి వాడు, వాడికి ఏ అలవాట్లు ఉన్నాయి, ఏం చేస్తున్నాడు, అవన్నీ అనవసరం. 1,00,000 రూపాయలు సంపాదన వస్తుంది, 1,00,000 రూపాయలతో ఎన్నాళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఒక 5 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నాడు, 5 ఏళ్ళ నుంచి 1,00,000 రూపాయలు వస్తుంటే సొంత ఇల్లు కట్టుకున్నాడా, బాధ్యతగా ఉన్నాడా, వెనక ఎంత వేశాడు, ఇవన్నీ కూడా అనవసరం. 1,00,000 రూపాయలు ఉద్యోగం వస్తుంది కాబట్టి నా కూతురు వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది అనే ఒక్క కాన్సెప్ట్లో మాత్రమే ఆడపిల్ల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. పోనీ అమ్మాయిలు కూడా హైప్ ఎక్కువ చేసే శాలరీ ఉంది కదా, మనం కూడా లగ్జరీగా బ్రతకచ్చు కదా అనుకుంటున్నారు. లగ్జరీగా బ్రతకడానికి, సంతోషంగా బ్రతకడానికి తేడా ఉంటుందండి. లగ్జరీగా బ్రతకాలని ఆశపడ్డావా, జీవితం మొత్తం చాలా అవరోధాలు వస్తాయి. సంతోషంగా బ్రతకాలనుకున్నావా, 50,000 రూపాయలు వచ్చినా సుఖంగా బ్రతకచ్చు. అది మనకు కావాల్సింది. అంటే ఇప్పుడు నువ్వు షాపింగ్ మాల్స్కి వెళ్తున్నావు, నేనంటే ఆడవాళ్ళ కోపాలు రావచ్చు. ఏ షాపింగ్ మాల్లో చూస్తున్నా ఎవరు కనిపిస్తున్నారండి ఎక్కువగా షాపింగ్ చేసేవాళ్ళు? మగవాళ్ళు కనిపిస్తున్నారు, ఆడవాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా. ఆడవాళ్ళు కనిపిస్తున్నారు. అంత షాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏంటంటే నేను ఎందుకంటాను, కొంత ఏమి తోచక కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు కట్టిన బట్టలు కట్టకుండా కడుతూ ఉంటారు కొంతమంది. నేను ఏంటండి అంటే, ఇవాళ మొన్న ఈ చీర కట్టుకొచ్చాను, ఇవాళ కొత్త చీర కావాల్సింది నాకు, ఏంటంటే మొన్న ఈ చీర కట్టుకొచ్చారు కదా అని అడుగుతా. వాళ్ళు ఎవరు అడగటం ఏంటి? అడుగుతారు. వాళ్ళ కోసం వాళ్ళు మనం ఇంకోటి కొన్నాం, వాళ్ళ కోసం ఇంకోటి కొన్నాం, రేపు పొద్దున మనకు కష్టం వస్తే వాళ్ళ మందికి వచ్చి ఉపకారం చేయరు కదా. అటువంటి వాళ్ళ గురించి వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీరెందుకు జీవితాలు నాశనం చేసుకుంటారు? ఇటువంటి స్థితులు. 2, ఎప్పుడైతే కనుక ఈ దంపతుల మధ్యలో పరిపూర్ణంగా కూడా వికృతమైన చేష్టలుండి, రేపు పొద్దున్న లేస్తే అతను తాగి తండ్రాలాడి కుటుంబాన్ని పట్టించుకోకుండా, పాపం 1-2 పిల్లలు పుట్టి అయినా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చి తాగి రోడ్డు మీద నానా హింస చేస్తూ, అటువంటి పరిస్థితుల్లో డైవర్స్ తీసుకుని వివాహం చేసుకున్న తోడు కోసం చేసుకుంటారు కాబట్టి దానికి ఆ మాట వర్తించదమ్మా. ఆ మాట అంటానికి మూల కారణము వాళ్ళ ఇద్దరి మధ్యన సఖ్యత లేక, అనుసంధానం లేక, అర్థం చేసుకునేటువంటి విధానం లేక, ఈ మనకు వల్ల కావట్లేదు, కలిసి బ్రతకలేకపోతున్నాం కాబట్టి విడిపోవడం ఉత్తమం. ఈ మైండ్ సెట్, విడిపోవాలని మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇంకొకరిని వివాహం చేసుకున్నా జరిగేది అదే కదా. ఆ అడ్జస్ట్మెంట్, ఓకే ఒక 3 నెలలు ఉద్యోగం మానేద్దాం, సర్కిల్లో వెతుక్కుందాం, ఈలోపు 3 నెలలు ఇంట్లో ఉంటే వచ్చే నష్టమేం లేదు కదా. ఈ 3 నెలలలోపు ఇంకొక ఉద్యోగం ఉదయం పూట జరిగేటువంటిది వెతుక్కుంటే ఇద్దరం ఉదయం పూట వెళ్తాం, చక్కగా సాయంత్రానికి ఇంటికి వస్తాం, ఎవరు హాయిగా ప్రశాంతంగా జీవితం ఉంటుంది అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం ఈ విధానంతో విడిపోయి ఇది అవ్వట్లేదు ఇంకా నాకు, ఇక నేను వేరే పెళ్లి చేసుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళ గురించి మాత్రమే నేను దాకా మాట్లాడినటువంటి మాట అమ్మ. అంతే తప్ప ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుందనే మాట నేను ఎప్పుడు కూడా మాట్లాడను. ఎందుకంటే ఆ సాతక పథకాలు ఉంటాయి. ఇప్పుడు మగవాళ్ళందరూ ఉత్తములని చెప్పను, ఆడవాళ్ళందరూ ఉత్తములని చెప్పను, అంతకంత పరమ పాపిష్ఠి మనుషులు ఇద్దరిలోనూ ఉన్నారు. తెల్లవారలేస్తే మొగుణ్ణి చీపిరిచ్చి ఇల్లు మొత్తం ఊడిపిచ్చి నానా వెట్టి జాగిరి చేయించి పని మనిషి కన్నా హీనంగా ఇంట్లో మొగుని చూసేవాళ్ళు ఉన్నారు, అంతకు మించి పిల్లాన్ని చూసేవాళ్ళు ఉన్నారు. అర్థమైందమ్మా? అటువంటి వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నేను మొన్న చూసా, ఒక పని చేయడానికి వచ్చింది, 3 పిల్లలు,
అతను ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, చావగొట్టాడు అమ్మాయిని. ఏం కొట్టాడు? చావగొట్టాడు అమ్మాయిని. ఇదంతా రక్తం కారుకుంటుంది. గురుగారు నన్ను ఏం చేయమంటారండి అంది. నేను కూడా మరి చెప్పాను, విడాకులు తీసేసుకోమ్మా అన్న. ఎందువలన? ముగ్గురు పిల్లలు ఉన్నారు వెనక, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు అంటే 5 సంవత్సరాలుగా ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఆ అమ్మాయి ఏదో ఒక చిన్న బ్యాంకులో ఏదో పని చేసుకుంటూ ఇంకొకడక్కడ పని చేసుకుంటూ ఆ పిల్లల్ని పోషించుకుంటుంది. అవును, తల్లి లేకపోతే ఈ ముగ్గురు పిల్లలకి అనాథలైపోతారు. చూస్తారు. తండ్రి ప్రేమ తల్లి ప్రేమకు సమానం కాదు కదా. అదండి ఆయన ఎప్పుడు కూడా మా నాన్నగారు ఒక మాట చెప్పారు, తండ్రి చనిపోతే వచ్చే నష్టం లేదు కానీ తల్లి చనిపోతే మాతా హత జిహ్వరసాల భిన్న, నాలుగు రుచిపోతుంది అని చెప్పి. తల్లి చనిపోయిందంటే పిల్లలు అనాథలైపోతారు. ఆ ప్రేమ దొరకదు. ఎందువల్లంటే తండ్రి చనిపోతే అంత తొందరగా తల్లి పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని ఇంకొక పెళ్లి చేసుకోవాలి, నా సుఖం నాకు కావాలని కోరుకోదు. కానీ తండ్రి అట్లా కాదు. భార్య చనిపోయింది, అయ్యో అందరూ చూస్తున్నారు, ఏడుస్తుంటాడు. ఎవరు చూడట్లేదా, పక్కన ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. మరి బుద్ధే అది. ఎందువల్లంటే ఎక్కడో కొంతమంది ఉంటారమ్మా, భార్య చనిపోతే భార్య జ్ఞాపకాల్లో అలానే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నేను ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలేందు కూడా చేతులకు దండం పెడతాను. ఎందువల్లనంటే ఆ పిల్లలే జీవితం అని అన్నీ వదిలేసుకొని పిల్లల కోసం ఉంటారు. అలానే స్త్రీలు ఆ పిల్లలు బాగుండాలని చెప్పి నానా కష్టాలు పడుతుంటారు. కొంతమంది అలా ఉండరు, పిల్లలు ఏమైతే నా సుఖం నాకు కావాలని కోరుకుంటుంటారు. అటువంటి వారి గురించి మనం ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ ఇట్లా ఉన్నప్పుడు ఆ అమ్మాయి నువ్వు డైవర్స్ తీసేసుకో అమ్మా, ఇబ్బంది ఏం లేదు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు కదా. ఆ అమ్మాయి ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అమ్మాయి ఏం కోరుకుంటుందండి పెళ్లికి? తన పిల్లలకి తోడు, చక్కగా చూసుకునే వాళ్ళు, అర్థం తోడు. చేసుకునే వాళ్ళు. దానికి నేను అన్నమాట వర్తించదు కదా. ఎక్కడైతే కనుక ఇద్దరు చక్కగా వయస్సులో ఉండి ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఉండి చదువుకొని ఆ చదువుకు తగ్గ సంస్కారం లేకుండా విచక్షణ కోల్పోయి వివేకాన్ని వదిలేసేసి అవివేకాన్ని బాగా తెచ్చుకొని అర్థం చేసుకొని సర్దుకుపోయే మనస్తత్వం లేక నేనింతంటే నేనింత, నేను ఉద్యోగం చేస్తున్నా అంటే నేను ఉద్యోగం చేస్తున్నా, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, నేను ఇంట్లో ఉండాలంటే నువ్వా నేనా అనేటువంటి ఒక పోటీతోటి కలిసి ఉండటానికి ఈగో హట్ అయ్యి విడిపోయి ఇంకొక పెళ్లి కోరుతుంది, ఇంకొక వివాహం, ఇంకొక పెళ్లి అనే విషయం గురించి మాట్లాడుకుంటారు. చూసారు, వారి గురించి నేను మాట్లాడింది. నేను పర్టికులర్గా ఎందుకు అడిగానంటే గురుగారు, మీరు ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా ఇప్పుడు ధర్మ సందేహాలు కానివ్వండి, ఇలాంటి లోకజ్ఞానమైన విషయాలు జనరల్గా మనకి సొసైటీలో జరిగే వాటి గురించి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారు. ఒక మాట ఏదైనా తప్పుగా అన్నప్పుడు అరే గురుగారు ఇంత మాట అన్నారేంటి, ఇప్పుడు అలా అనిపిస్తుంది, కొంతమందికి బాధ కలగవచ్చు. సో ఎవరు మీరు అన్న మాటకి ఎవరు వర్తిస్తారు, ఎవరు వర్తించరు అనేది మీరు చక్కగా ఇందాక కూడా ఆ వీడియోలో కూడా నేను చెప్పింది ఏంటి అమ్మా, జాతక విధానంలో వివాహం చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా అన్ని పరిశీలించండి. పేరు మార్చుకుంటా ఊరు మార్చుకుంటా అని కూడా అనకండి. ఎందుకంటే చతుర్థ స్థానం కానీ సప్తమ స్థానం కానీ దోషాలు ఎక్కువ ఉంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయని కూడా వివరంగా కూడా చెప్పా. అర్థం కాదేమో మళ్ళీ అని చెప్పి కూడా. అంటే తీసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది కావాలో ఏది నెగిటివ్ గా తీసుకోవాలనేది తీసుకుంటున్నారు ఇప్పుడు. సో అందుకని ఇక్కడ ఎలా ఉంటుందంటే, నేను 10 మందికి మంచివాడిని అవ్వచ్చు, 100 మందికి చెడ్డవాడిని అవ్వచ్చు. అంత మాత్రాన నేను చెడ్డవాడిని అయిపోను, 100 మందికి మంచివాడిని అయిన మాత్రం నేను మంచివాడిని అయిపోను. చిన్న విషయం చెప్పి ముగించేస్తానమ్మా. ఒక కాగితం, ఆ కాగితానికి ఏ వాసన రాదుగా, వస్తుందా? ఎలాంటి వాసన రాదు. ఆ కాగితం అనుకోకుండా ఒక సుగంధ ద్రవ్యాల షాప్కి వెళ్ళింది. అందులో అతను పచ్చకర్పూరము ఏవో వేసి ఇచ్చేసాడు. ఆ కాగితం ఏ వాసన వస్తుంది? సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాసన వస్తుంది, అవునా? అదే కాగితము బజ్జీల షాప్కి వెళ్ళింది, ఆ పకోడీ కట్టించాడు, అదే వాసన వస్తుంది. ఆ ఉల్లిపాయ ఆ పకోడీ వాసన వస్తుంది. అదే మాంసాహారం కొట్టుకెళ్ళింది, అతను అవేవో ఇచ్చాడు, అదే వాసన వస్తుంది. పేపరు వాసన వస్తుంది. అదే పేపర్ మీద రామకోటి రాస్తాం, అదే పేపర్ మీద లవ్ లెటర్ రాస్తాం, అదే పేపర్ మీద కొన్ని కోట్ల రూపాయలకి సంబంధించిన వీలునామా రాస్తాం, అవునా? అదే పేపర్ని నలిపేసి పక్కన పడేస్తాం. ఇందులో పేపర్కి ఎంతవరకు సంబంధం ఉంది?
పేపర్కి ఎంతవరకు సంబంధం ఉంది? పేపర్కి అంటే అసలు సంబంధమే పేపర్ ఉంటే అంతే, అది ఎవరు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారో దాని విధంగా అది మారింది, ఉపయోగపడుతుంది. అంతే. పేపర్ ఎప్పటికీ కూడా నాసిరకంది కాదు. పేపర్ని మనం ఎప్పుడు తప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్తే దాని వాసన అంటే ఏంటి? అక్కడ ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పా, అందులో ఎవరి మనస్తత్వం ఎలా ఉంటే వాళ్ళకి అది అర్థమవుతుంది. మొన్న ఒక వీడియో చేశానండి, ఆ వీడియో పూర్వార్థం మొత్తం చూస్తే అర్థమవుతుంది. దేవాలయానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా 99% పాపాత్ములు అని అన్నా. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందనేటువంటి విషయం ఆ యాంకర్ గారు అడిగిన ప్రశ్నే పూర్తిగా తీసుకుంటే నేను ఏ కారణం చేత చెప్పడం జరిగిందనే విషయం అర్థమవుతుంది. ఇవన్నీ కూడా లేకుండా తలాతోక లేకుండా నేను ఇలా మాట్లాడని చెప్పి కొంతమంది బాధపడ్డారు. అంటే ఎవరు బాధపడ్డారు? ఈ 99% మా ఈ పాపాత్ములు ఎవరైతే ఉంటారో ఆ పాపాత్ముల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. దెబ్బతిందంటే దాని గురించి నేను 99% పాపాత్ములు అన్నాం కదా, పుణ్యాత్ములు నువ్వెందుకు లేవు? ఆ విధంగా తీసుకోవచ్చు, ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. పుణ్యాత్ములు నువ్వెందుకు లేవు? సో పాపాత్ముల మనోభావాలు దెబ్బతిన్నాయి. అలా ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో విచక్షణ సంస్కారం ఉన్న వాళ్ళు వాస్తవాన్ని తీసుకుంటారు, అది లేని వాళ్ళు వాళ్ళకి ఎలా తోస్తే అలా తీసుకుంటారు. అదేనమ్మా పరిస్థితి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర అర్పణ తల్లి.